ప్రతిరోజు వ్యాయామం చేసి యుద్ధానికి వెళ్ళాడు అనుకో, ఇంకోటి ఏమి తినకుండా చక్కగా రోజు తొంగుని నిద్రోయి సోమరితనంగా ఉన్నాడు ఇంకొకడు, ఎవడు గెలుస్తాడు? ఇప్పుడు బలంగా ఆహారం తిన్నవాడు గెలుస్తాడు, ఎక్సర్సైజ్ చేసిన వాడు గెలుస్తాడు, క్రమము పాటించిన వాడు గెలుస్తాడు. మరి అదే విధముగా మన దేహానికి కావలసిన ఆహారము అన్నిటినీ మనం ఇస్తున్నాం, కానీ ఆత్మకు కావలసిన ఆ వాక్యం అనే ఆహారాన్ని మనం ధ్యానించాం. ఆ వాక్యం అనే ఆహారానికి చోటివ్వం. ఆ ప్రార్థననే, ఆ దేవుని మీద ఆధారపడే ఆ శక్తిని మేము అనుభవించాం. మరి నీ ఆత్మ ఏ విధంగా గెలుస్తుంది? ఈ పరిశుద్ధాత్మ శక్తిలో మనం ఆత్మలో మనం ఎదగలేనంటే, ఈ ఆత్మ శరీరము పోరాటంలో నువ్వు విజయము పొందాలేనంటే, దేహము నువ్వు చంపాలనంటే నీ బలం పెరగాల. ఎక్కడా? తినే ఆహారం కక్క మొక్కలో కాదు, వాక్యము ప్రార్థనలో మనం పెరిగినప్పుడు, వాక్యము ప్రార్థనే మనకు ఆయుధమైనప్పుడు, వాక్యము ప్రార్థనే మనకు ప్రాముఖ్యమైనప్పుడు, ఆత్మశక్తి బలము కోసము మనం పరిశుద్ధాత్మ శక్తి మీద మనం ఆధారపడినప్పుడు, అప్పుడే మనము ఈ యుద్ధములో విజయాన్ని పొందుకుంటాం అంటున్నారు.